హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్‌నూన్. ఈరోజు ఈ వీడియోలో సింధు నాగరికత ఆర్ట్ ఫామ్స్ గురించి చూద్దాం. ఓకేనా? ఫస్ట్‌దొచ్చేసి టెర్రాకోటా ఫిగరైన్స్ అన్నమాట. వీటిని కాల్చిన బంకమట్టితో తయారు చేస్తారు. ఓకేనా? ఇందులో ఏంటంటే స్త్రీ, పురుషులు మరియు జంతువులకు సంబంధించిన ఆట బొమ్మలను వీళ్ళు తయారు చేసేవాళ్ళనమాట. వీటిల్లో ఎక్కువగా ఏంటంటే కోతి బొమ్మలు కనిపిస్తాయి. అంతే కాకుండా ఈ టెర్రాకోటా బొమ్మల ద్వారా మనకేం తెలుస్తుందంటే సింధు నాగరికత ప్రజల యొక్క సాంఘిక జీవనం ఎలా ఉంది అన్నది మనం ఈ టెర్రాకోటా ఫిగరైన్స్ ద్వారా తెలుసుకోవచ్చనమాట. ఇక్కడున్నాయి గదా! ఇవే టెర్రాకోటా ఫిగరైన్స్. ఓకేనా? వీటినేంటంటే కాల్చిన బంకమట్టితో తయారు చేసేవాళ్ళు కదా! ఇది ఇంపార్టెంట్ పాయింట్. అండ్ దీని ద్వారా మనకు వీళ్ళ సాంఘిక జీవనం అనేది తెలుసుకోవచ్చనమాట. ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్టొచ్చేసి ముద్రికలు. ఈ ముద్రికలనేంటంటే స్టియటైట్ అనే ఒక మెత్తని రాయితో దీన్ని తయారు చేస్తారనమాట. ఈ ముద్రికల్ని. ఈ ముద్రికలు ఎక్కువగా ఏంటంటే మొహంజోదారో మరియు హరప్పా నగరాల్లో బయటపడ్డాయన్నమాట. అయితే ఈ ముద్రికలనేవి ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయన్నమాట. ఫస్ట్‌దొచ్చేసి వృత్తాకారం. వృత్తాకార ముద్రికలొచ్చేసి జుకార్‌లో దొరికాయి. తర్వాత దీర్ఘచతురస్రాకారం ముద్రికలొచ్చేసి కాళీబంగంలో దొరికాయి. చతురస్రాకార ముద్రికలొచ్చేసి చాలా ప్లేసెస్‌లో దొరికాయన్నమాట. ఓకేనా? ఇందులో ఇంపార్టెంట్ పాయింటొచ్చేసి స్టియోటైట్. ఆహ్, ఈ 3 ప్రధానంగా ఈ 3 రకాలున్నాయి జూసారా? ఇది గూడా చాలా ఇంపార్టెంట్. ఇక డయాగ్రామ్ ఉంది గదా! ఇవే సీల్స్ అన్నమాట. అంటే ముద్రికలు ఇవే. ఇవేంటంటే ఇది చతురస్రాకారంలో ఉన్నాయన్నమాట. వీటి పైన ఏంటంటే ప్రధానంగా జంతువుల బొమ్మలు, వృక్షాల బొమ్మలనేవి ముద్రించారన్నమాట వీటిపై. ఇక్కడ జూసుకుంటే ఇక్కడ ఏనుగు బొమ్మ ఉంది. ఇక్కడేమో ఎద్దు బొమ్మ ఉందన్నమాట. ఓకేనా? ఇక్కడ ఉంది కదా పాయింట్ ఇదే. జంతువులు, వృక్షాల బొమ్మలు ఎక్కువగా ఉన్నాయన్నమాట వీటి మీద. ఏ జంతువులున్నాయంటే ఖడ్గమృగం, ఎద్దు, ఏనుగు, కొమ్ములున్న పులి, చేప, దున్నపోతు, కొమ్ములున్న పులితో పోరాడుతున్న యోధుడనమాట. ఇలాంటి బొమ్మలనేవి ఈ ముద్రికల పైన ముద్రించారు. అంతేకాకుండా మెసపటోమియా ముద్రికలు 3 ఏంటంటే స్తూపాకారంలో ఉన్నవి. మొహంజోదారోలో లభ్యమయ్యాయన్నమాట. దీని ద్వారా మనకేం తెలుస్తుందంటే మెసపటోమియాకి మరియు మొహంజోదారోకి వ్యాపార సంబంధాలుండేవని మనకు దీని ద్వారా అర్థమవుతుందనమాట. అంతేకాకుండా ఏంటంటే ఈ ముద్రికల్లో ప్రధానంగా కనిపించే జంతువు వచ్చేసి మూపురం లేని ఎద్దు. ఓకేనా? ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మెసపటోమియా తో వాణిజ్య సంబంధాలు మనకి ఉండేవని చెప్పడానికి ఇదొక ప్రూఫ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇతర బొమ్మలను చూసుకుంటే ఏంటంటే, సింధు ప్రజలు పాత్రలనొచ్చేసి మట్టితో పాటు వెండి, రాగి, కంచు వంటి ఇతర లోహాలతో గూడా తయారు చేసేవాళ్ళనమాట. అయితే సింధు ప్రజలు ఎక్కువగా ఉపయోగించిన లోహం వచ్చేసి కాంస్యం. ఇది గూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? అండ్ ప్రపంచంలో మొదటిసారిగా వెండిని వాడింది కూడా సింధు నాగరికత ప్రజలేననమాట. ఓకేనా? ఓకే. తర్వాత వచ్చేసి ఇక్కడ నాట్యగత్తె విగ్రహం ఉంది గదా! దీని గురించి చూసుకుంటే ఏంటంటే ఈ ఈ విగ్రహం ఏంటంటే నెక్లెస్ ధరించి నగ్నంగా ఉందన్నమాట ఈ విగ్రహం. అంతే కాకుండా ఎడమ చేతికి గాజులు ధరించి, కుడి చేయి నడుముపై పెట్టుకొని ఉందన్నమాట. ఓకేనా. ఒక్కోసారి ఎగ్జామ్‌లో నాట్యగత్తె విగ్రహం గురించి అడగడానికి ఇలా ఈ ఉన్న ఇంపార్టెంట్ 3 పాయింట్స్ ఇచ్చి ఏది కరెక్ట్ అని జెప్పేసి అడుగుతారనమాట. సో, అందు గురించి గూడా మనం ఇది చూసుకోవాలి. తర్వాతొచ్చేసి గడ్డం గల పురుషుడి విగ్రహం అన్నమాట. ఈ 2 విగ్రహాలు కూడా మొహంజోదారోలోనే లభ్యమయ్యాయి. ఓకేనా? నెక్స్టొచ్చేసి పోటరీ. ఈ సింధు నాగరికత ప్రజలేం చేశారంటే కుండల్ని నల్లటి బంకమట్టితో తయారు చేశారనమాట. ఓకేనా? అయితే ఏంటంటే, ఈ సింధు నాగరికత ప్రజలు వాడిన ఈ కుండలకి పెట్టిన పేరేంటంటే బీపీడబ్ల్యూ అని అంటారు. బీపీడబ్ల్యూ అంటే బ్లాక్ పోలిష్డ్ వేర్ పోటరీ అని చెప్పేసి అంటారనమాట. ఈ కుండలపై ఎక్కువగా ఏంటంటే రేఖాకృతులు మరియు చిత్రాలను గీసేవాళ్ళనమాట. అది కూడా నల్లటి పూతతో వీటిని చిత్రీకరించేవాళ్ళు. ఓకేనా? ఈ అలంకారంలో ఏంటంటే ఎక్కువగా ఆకులు కూడా కనిపిస్తాయన్నమాట మనకు. ఓకేనా?
ఇది ఈ సింధు నాగరికతకు సంబంధించిన ఆర్ట్ ఫార్మ్స్ అన్నమాట ఇవన్నీ. ఫస్ట్ నుంచి ఒకసారి చూసుకుంటే టెర్రాకోటా బొమ్మలొచ్చేసి కాల్చిన బంకమట్టితో తయారు చేశారు. దీని ద్వారా వీళ్ళ సాంఘిక జీవనం అనేది తెలుస్తది. ముద్రికలొచ్చేసి స్టియోటైట్ అనే మెత్తని రాయితో తయారు చేశారు. ఇవి 3 రకాలుగా ఉంటాయి. తర్వాత మెసపటోమియాకి వీళ్ళకి వ్యాపార సంబంధాలుండేవని మనకి అదే ఐ మీన్ ముద్రికల ద్వారా బయటపడిందనమాట. అండ్ ఇందులో ప్రధానమైన ముద్రిక వచ్చేసి మూపురం లేని ఎద్దు. మళ్ళీ ఇక్కడేంటంటే సింధు ప్రజలు ఎక్కువగా ఉపయోగించిన లోహం వచ్చేసి కాంస్యం. ఇందులో ప్రపంచంలో మొదటిగా వెండిని వాడింది గూడా సింధు ప్రజలే. అండ్ ఈ నాట్యగత్తె విగ్రహంలో ఈ నగ్నంగా ఉండి నెక్లెస్ ధరించుకొనుంది. అండ్ ఎడమ చేయి మీద గాజులు ధరించి కుడి చేయి నడుముపై పెట్టుకొని ఉందనమాట. నెక్స్ట్ వీళ్ళు వాడిన కుండలకు పెట్టిన పేరంటే బీపీడబ్ల్యూ. దీన్ని బ్లాక్ పోలిష్డ్ వేర్ పాటరీ అని జెప్పేసి అంటారనమాట. దీన్ని ఎక్కువగా ఏంటంటే నల్లటి బంకమట్టితో వీళ్ళు ఈ కుండలను తయారు చేశారు. ఓకేనా? థాంక్ యూ. నెక్స్ట్ క్లాస్‌లో ఇంకో టాపిక్ మీద కలుసుకుందాం. ఓకే.